ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి ఓట్ల మ్యాజిక్. రాత్రి 8 తర్వాత 52,00,000 మంది ఓట్లేయడం. రాత్రి 11:45 తర్వాత 17,500,000 మంది ఓట్లేయడం. ఇప్పటికీ ఎవరు దాని మీద సమాధానం చెప్పడం లేదు. ఎలా సాధ్యమైంది? సరే, ప్రజాస్వామ్యవాదులు అనబడే వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటూ ఉన్నారు. కొందరు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని డెమోక్రటిక్ సంస్థలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కడపలో జరిగితే ఆ సమావేశానికి పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు హాజరయ్యారు. తాజాగా విశాఖపట్నంలో జరిగితే అక్కడ మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఎవరు అధికారంలోకి వచ్చారు, ఎవరు రారు అనేది కాదు. ఎన్నికల వ్యవస్థ కాపాడబడాలి, ప్రజాస్వామ్యం కాపాడబడాలి. ఇవి జరగాలి అని అంటే ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. జరిపినామని వాళ్ళు చెప్పడం కాదు, పారదర్శకంగా జరిగాయి అనే అభిప్రాయం ప్రజల్లో కూడా కలగాలి. అలా కలగాలంటే ఇప్పుడు వస్తున్న విమర్శలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద స్పందించాలి. ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించాలట. ఎందుకన్నది కూడా ఇక్కడ ఒక వక్త చెప్పారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ పబ్లిక్గానే ఈవీఎంలు ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దాని మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏకంగా ఒక పుస్తకం కూడా రాశారు. ఆయనను వెంట పెట్టుకొని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా తిరిగారు ఈ అంశం మీద. సో ఇప్పుడు ఎన్నికల వ్యవస్థే విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ విమర్శలు ఎదుర్కొంటుంది. ఎన్నికల మొత్తం వ్యవస్థ ప్రమాదంలో ఉంది. ప్రజలకు రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీని మీద అందరూ స్పందించాలి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎందుకు ఆ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడుతుంది? ఎందుకు ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంది? అసలు ఏం జరిగింది? ఈవీఎంల చుట్టూ ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఇటువంటివి కనుక ఇలాగే జరిగితే ఇక ఓటుకు విలువ ఉండదు, ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని పునర్నిర్మించాలి అంటే కొన్ని దశాబ్దాల టైం పడుతుంది. కాబట్టి మనం రిపేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది వక్తల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. కూడా వీళ్ళు స్పందించాలి, ఎన్నికల కమిషన్, అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. అసలు ఏం జరిగింది? ఏపీ ఎన్నికల చుట్టూ ఏం జరిగింది? దేశంలో ఈవీఎంల చుట్టూ ఏం జరుగుతుంది? ఎందుకు ఎన్నికల పారదర్శకత మీద ఇంత చర్చ జరుగుతుంది? చర్చ జరగడానికి వ్యవస్థలే కారణమవుతూ ఉన్నాయి. ఎవరైనా స్పందిస్తారా? వీళ్ళ మొహం స్పందిస్తేనే ఎవరైనా కనీసం ఇన్ని అనుమానాలు కలిగితే క్లారిటీ కూడా ఇవ్వరు. నాకు తెలిసి మన దేశంలో ఎన్నికల వ్యవస్థ అది దారుణమైన నియంతృత్వ వ్యవస్థలాగా తయారైంది. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియడం లేదు.